నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు పెసర్లు, ఓట్స్‌తో ఇడ్లీ, దోసలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. లేట్ చేయకుండా రెసిపీ ఎలానో చూసేద్దాం. ముందుగా నేనిక్కడ 2 కప్పుల పెసరగుండ్లు తీసుకుంటున్నానండి. అలానే 1 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి కనీసం 8 అవర్స్ అన్నా నానబెట్టాలండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ కల్లా చూడండి చక్కగా నానిపోయాయి. తర్వాత ఇవి రుబ్బుకునే ఒక అరగంట ముందు నేను ఓట్స్ నానబెట్టుకుంటున్నానండి. ఇవి క్వేకర్ క్విక్ ఓట్స్ అనమాట. 2 కప్పులు వేసుకున్నాను. ఒకసారి వాష్ చేసేసి తర్వాత ఇవి మునిగేంత వరకే వాటర్ పోసేసి ఒక అరగంట సేపు అలా ఉంచాను. చూడండి హాఫ్ అన్ అవర్లో బాగా నానిపోయాయి. ఆ వాటర్ అంతా పీల్చేసుకున్నాయి కదా. ఇప్పుడు నేను ఓట్స్ తర్వాత పెసరగుండ్లు అన్నీ కలిపి మిక్సీ జార్‌కి వేసేసి రుబ్బేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అంతా బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ పిండిని 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఒక భాగమేమో ఫర్మెంటేషన్‌కి పెట్టేస్తానండి. ఇంకొక భాగమేమో ఇప్పుడు నేను ఇన్‌స్టంట్‌గా దోసలు పోసుకుంటున్నాను. దోసలు వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోస ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకసారి తడి క్లాత్తో ఇలా ఒకసారి తుడిచేసుకుంటున్నాను. తర్వాత దోస బ్యాటర్ ప్యాన్లో వేసేసుకుంటున్నాను. నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా దోస గరిటెతో ఇలా తిప్పుకోవాలి. తర్వాత సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 వైపులా లైట్గా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తర్వాత తీసేసుకోవాలి. అంతే అండి. ఓట్స్ పెసర్ల దోస చాలా ఈజీ, చాలా టేస్టీ, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది చూడండి ఫర్మెంటేషన్ కోసం పెట్టిన బ్యాటర్. నెక్స్ట్ డే నేను ఈ బ్యాటర్తో ఇడ్లీ వేస్తున్నాను. కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని ఇడ్లీ పిండికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఇందులోకి వేసేసుకున్నాను. తర్వాత ఇడ్లీస్ని 12 మినిట్స్ స్టీమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. 5 మినిట్స్ సెట్ అవ్వనిచ్చాను. తర్వాత ఇడ్లీ ప్లేట్ నుంచి ఇడ్లీ తీస్తున్నాను. చూడండి చక్కగా వచ్చాయి. చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇడ్లీలు కూడా. లెస్ కార్బ్స్, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఖచ్చితంగా మీరు కూడా ఈ దోస ఇడ్లీలు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.